కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్ వారీగా అసెంబ్లీ నియోజకవర్గాలన్నమాట. ఏంటో చూస్తుంటే సైబరాబాద్ పరిధిలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తున్నాయంటే శేర్లింగంపల్లి, కుతుబుల్లాపూరు అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా పటాన్ చెరువు, కూకట్పల్లి, మేడ్చల్లు, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయన్నమాట. అంటే ఈ సైబరాబాదు కమిషనరేట్లు మున్సిపల్ కార్పొరేషన్లోని సైబరాబాద్లోని శేర్లింగంపల్లి, కుతుబాపల్లి పూర్తిగా వస్తుంది. అసెంబ్లీ పూర్తిగానే వస్తున్నాయి. కానీ పటాన్ చెరువులోని కూకట్పల్లి, మేడ్చల్లు, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు కొద్దిగా సగం వస్తున్నాయి అన్నమాట. ఇక జిహెచ్ఎంసీ పరిధిలోని ముషీరాబాదు, మలక్పేట, అంబర్పేట, ఖైరతాబాదు, జూబ్లీ హిల్స్, సనత్ నగరు, నాంపల్లి, కార్వాను, గోషామహల్, చార్మినారు, చాంద్రాయణగుట్ట, యాకుత్పురా, బహదూర్పుర, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా వస్తున్నాయి. అలాగే ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు పాక్షికంగా కలుస్తున్నాయి అన్నమాట ఈ జిహెచ్ఎంసీ పరిధిలో. అలాగే మల్కాజిగిరి పరిధిలోని మల్కాజ్గిరి, ఉప్పలు, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పూర్తిగా వస్తుంటే మేడ్చల్లు, కూకట్పల్లి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలు పాక్షికంగా కలుస్తున్నాయి అన్నమాట. మొత్తంగా టీసీయూఆర్ పరిధిలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా 6 నియోజకవర్గాలు కొంత భాగంగా గందరగోళ పరిస్థితులు ఈ కార్పొరేషన్ ఏర్పడుతుందన్నమాట. 3 కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నమాట. కోర్ అర్బన్ రీజియన్ అంటే క్యూర్ పరిధిలో మహానగర పాలికను పునర్విభజన చేపట్టి సర్కారు 3 కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తుందన్నమాట. ఈ పునర్వ్యవస్థీకరణ భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషను, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ 3 కార్పొరేషన్లు కమిషనర్గా నియమించగా సమన్వయం చేసేందుకు పురపాలిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్ను ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక అధికారి బాధ్యతలు స్వీకరించారు. జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్జన్ను కొనసాగించారు. ఈ మేరకు కర్ణన్ జిహెచ్ఎంసీ కమిషనర్ బాధ్యతలు కూడా స్వీకరించారు. దీంతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా జి సృజన, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా టి వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు కూడా చేపట్టారు. అనంతరం కమిషనర్ కర్ణన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఔటర్ రింగ్ రోడ్ భూభాగంలోని 1956 చదరపు కిలోమీటర్ పరిధిలోని జిహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 3(1) ప్రకారం జిఎంసీ, సిఎంసి, ఎంఎంసీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ఒక రకమైన పాలన వ్యవస్థను అందుబాటులో తీసుకోవాల్సి ఉందని 150 డివిజన్లతో జిహెచ్ఎంసీ ఉండగా 27 పురపాలక విలీనంతో 3 డివిజన్లు ఏర్పాటు చేశారని, 60 సర్కిళ్లు, 12 జోన్ల పరిపాలన వ్యవస్థ కొనసాగుతుందని చెప్తున్నారన్నమాట. పాత జిఎంసీలోని కూకట్పల్లి, శేర్లింగంపల్లి జోన్లను విలీనమైన నార్సింగి, మణికొండ, తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం, నిజాంపేట, దుండిగల్లు, కొంపల్లి, గుండ్లపోచారము, మేడ్చల్ పట్టణాలు స్థానిక సంస్థలను కలిపేశారన్నమాట. కూకట్పల్లి, శేర్లింగంపల్లి, కుతుబుల్లా జోన్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఎల్బీ నగర్, సికింద్రాబాద్ జోన్ పాక్షికంగా విలీనమైన బోడుప్పలతోటి పిర్జాదిగూడ, పోచారం, కట్కేశ్వరం, నాగారం, దొమ్మాయిగూడెం, జవహర్ నగర్, తూటుకుంట వీటితోటి యుఎల్బీలతో మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్లు ఏర్పాటు చేశారు. వాటితో మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పడిందనమాట. ఇక గ్రేటర్లోని ఖైరతాబాదు, చార్మినార్ జోన్లను, సికింద్రాబాదు, ఎల్బీ నగర్ జోన్లను, కొన్ని ప్రాంతాలను బండ్లగూడ, జాగీర్ని, శంషాబాదు, జల్పల్లి, బడంగపేట, తుక్కుగూడ, ఆదిబట్ల, ఖైరతాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ, చార్మినార్, శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లు అవే అన్నమాట. వాటితో జిఎంసీని ఏర్పాటు చేశారు. శంషాబాద్, బేగంపేట ఎయిర్పోర్టు, రాష్ట్ర సచివాలయము, శాసనసభ మండలి, సీఎం క్యాంప్ కార్యాలయము, సీఎం నివాసము, ఇతర ప్రముఖ భవనాలన్నీ జిఎంసీలోనే ఉన్నాయన్నమాట. రాజధాని నగరంగా జిఎంసీ కొనసాగుతుందన్నమాట. ఇప్పుడు బాధ్యతలు తీసుకున్న వారు ఎవరెవరు అధికారులు అసలు చూస్తే దాని ముందు జిఎంసీ ఇట్లా ఏ కార్పొరేషన్ ఎంత జనాభా, ఎంత విస్తీర్ణం, ఎన్ని జోన్లు అసలు చూస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను దాదాపుగా 70 లక్షల జనాభా, 689 చదరపు కిలోమీటర్లలో ఉంటుందన్నమాట. 6 జోన్లు ఉంటుంది, 30 సర్కిళ్ళు ఉంటాయి, 150 వార్డులు ఉంటాయి అన్నమాట దీంట్లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో. అలాగే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లోని దాదాపు 33 లక్షల జనాభా, 654 చదరపు కిలోమీటర్లు,
3 జోన్లు ఉంటాయి, 14 సర్కిల్స్ ఉంటాయి, 74 వార్డులు ఉంటాయి ఇందులో. అలాగే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని దాదాపు 31,11,000, ఇదేమో 613 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. దీంట్లోని 3 జోన్లు 16 సర్కిళ్ళు ఉంటాయి అన్నమాట. 76 వార్డులు ఉంటాయి. మొత్తంగా 1,34,00,000 జనాభాతోటి 1,956 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో 12 జోన్లతోటి 60 సర్కిల్తోటి 300 వార్డులతోటి ఇప్పుడు ఈ హైదరాబాద్ తయారవుతుందన్నమాట. అలాగే బాధ్యతలు తీసుకున్న ముఖ్య అధికారులు ఎవరో చూస్తుంటే ఈ జిహెచ్ఎంసి, ఎంఎంసి అంటే అదే ఎంఎంసి, ఇది అది సిఎంసి కార్పొరేషన్ ఉన్నాయి కదా, దీనికి ఎంఎంసి అంటే చీఫ్ ఇంజనీర్లు ఎలాగ ఉన్నారు, ఆయా కమిషనర్లు అంటే చూస్తే జిహెచ్ఎంసీ కింద ఎన్ రవికిరణ్ సికింద్రాబాద్ జోన్ జడ్పీతో పాటు శానిటరీ ఉన్నమాట. అలాగే కె సత్యనారాయణ అడిషనల్ కమిషనర్ అనమాట. కె శ్రీనివాస్ చీఫ్ సిటీ ప్లానర్ అనమాట. ఎస్ రత్నాకర్ చీఫ్ ఇంజనీర్ అనమాట. ఎంఎంసీకి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి డాక్టర్ ఎన్ యాదగిరిరావు అడిషనల్ కమిషనర్ అనమాట శానిటేషన్కి. బి గీతా రాధిక అడిషనల్ కమిషనర్ అడ్మినిస్ట్రేషన్కి. బి వెంకన్న చీఫ్ సిటీ ప్లానరు. ఎస్ నిత్యానంద చీఫ్ ఇంజనీర్ అనమాట. అదే మల్కాజ్గిరి కార్పొరేషన్కి సిఎన్ రఘుప్రసాద్ అడిషనల్ కమిషనర్ శానిటేషన్. కె వేణుగోపాల్ అడిషనల్ కమిషనర్ అడ్మినిస్ట్రేషన్కి. కె ప్రదీప్ కుమార్ చీఫ్ సిటీ ప్లానర్ అనమాట. వి అశోక్ రెడ్డి చీఫ్ ఇంజనీర్ అనమాట. ఈ విధంగా కొత్తగా ఏర్పడేటికి అధికారులు, వాటిలో వచ్చిన జిల్లాలు, అదే అసెంబ్లీ నియోజకవర్గాలు, జోన్లు, సర్కిళ్ళు, వార్డులు, ఎన్ని వివరం అన్నమాట. ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.